స్థానిక 40వ డివిజన్ ఫ్రెండ్స్ యూనిటీ సెంటర్ కొత్తపేట శ్రీరామ మందిరం వద్ద శ్రీ భద్రాద్రి సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 5వ తేదీ శనివారం నుండి 7వ తేదీ సోమవారం వరకు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మడక లలిత నరేంద్ర కుమార్ దంపతుల సహకారంతో భక్తులకు తాంబూలం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రవి ద్వారకా ఆధ్వర్యంలో 5వ తేదీ ఉదయం 9 గంటల నుండి చతుర్థ కలశారాధన ధ్రువ ఉత్సవమూర్తులకు అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడనని చెప్పారు. సాయంత్రం పెండ్లు కుమారుడు కరణం రామ్మోహన్ రావు కళ్యాణి ఇంటి వద్ద నుండి పెండ్ల కుమార్తె సుగ్గు రవికుమార్ జగదీశ్వరి దంపతుల ఇంటి వద్ద నుండి రామాలయం వద్దకు తీసుకొచ్చి ఎదుర్కోలు సంవాద కార్యక్రమంతో పాటు అయోధ్య రామచంద్రమూర్తి పుట్టినరోజు మహోత్సవం జరపబడుతుందని ఆచార్యులు ఆదిత్య తెలిపారు. 6వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి శ్రీవారి దివ్య తిరుకళ్యాణ మహోత్సవం ప్రధాన కన్యాదాతలుగా కరణం రామ్మోహన్ రావు కళ్యాణి దంపతులచే కళ్యాణం నిర్వహించబడుతుందని, అనంతరం సాయంత్రం 7 గంటలకు రథోత్సవం ఊరేగింపు నిర్వహిస్తారని తెలిపారు. ప్రధాన కన్యాదాతలు కాకుండా 30 మంది దంపతులు కళ్యాణంలో కూర్చుంటున్నారని, ఆసక్తి ఉన్నవారు ముందుగా కమిటీ వారికి తెలియపరిచి కళ్యాణంలో కూర్చోవచ్చునని ఆచార్యులు ఆదిత్య చెప్పారు. 7వ తేదీ ఉదయం 9 గంటల నుండి వసంతోత్సవం చక్రవారి కార్యక్రమం, సాయంత్రం 7 గంటల నుండి పుష్పయాగం, ఉంజల సేవా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయని ఆచార్యుల ఆదిత్య అభిషేక్ తెలిపారు. హారతి ఇవన్నీ తీసే ఒకసారి మళ్ళీ లెక్కేరా ఫోటో వచ్చిన వేయండి.